హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఇప్పుడు ఏం చేస్తున్నాను చూస్తూ ఉన్నారా? కొబ్బరికాయ పొట్టు తీస్తున్నా ఫ్రెండ్స్. ఎండిపోయింది కొబ్బరికాయ, చెట్టు మీదనే ఎండిపోయి రాలుతూ ఉన్నాయి. నేనైతే ఇప్పుడు పొట్టు తీసి దాన్ని అంతా నరికిన కత్తితోటి. అది ఇంకా కొంచెం ఉన్నది, తీస్తూ ఉన్నా. చూడండి, మొత్తం ఎండిపోయింది. ఇది ఎంతమంది తెలుసు? ఎంతమంది ఇట్లా పొట్టు తీస్తూ ఉన్నారో చెప్పండి, కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోనైతే ఒక విషయం చెప్పడానికే తీసిన, ఉత్తగా కదా ఫ్రెండ్స్, అందరికీ యూజ్ కావాలి. ఇప్పుడైతే కొబ్బరి పీస్ అయితే ఇప్పుడు నేను తీస్తూ ఉన్నా కదా, చెట్టు ఉన్నాయి కాబట్టి తీస్తాను. చాలామందికి అయితే ఈ కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉన్నారు, కానీ కొబ్బరి పీస్ తోటి గిన్నెలు తోమటం అయితే మర్చిపోయారు చాలామంది. ఎంతమంది మర్చిపోయారో కామెంట్ చేయండి. ఎంతమంది తోముతూ ఉన్నారో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా ఈ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, ఎంత మన ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇది కష్టమైన పర్లేదు. ఎక్కడన్నా కొబ్బరికాయ తెచ్చేటప్పుడైనా ఏదైనా తెచ్చుకొని దాచుకొని గిన్నెలు తోముకోండి. ఎందుకంటే ఇట్లనే తోముకుంటే మంచిది, కవర్లు అట్లా మంచిది కాదు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పొట్టు తీస్తూ ఉన్నా. ఇది తీసుడైతే అయిపోతలేదు, చాలా గట్టిగా ఉన్నది. చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఇప్పుడైతే అయిపోయింది, మొత్తం పొడి అంతా మీద పడుతూ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంతమంది తీయచ్చో కామెంట్ చేయండి. నేనైతే తీస్తా ఏదైనా. చూడండి, కష్టం అంటే ఏదైనా రాదు, అంటే ఏదైనా రానట్టే పోతాయి ఫ్రెండ్స్. ఏదైనా మనం ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా ఏ పనైనా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ కొబ్బరి పీసు ఎంతమంది గిన్నెలు తోముతూ ఉన్నారో కామెంట్ చేయండి. తోమని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదైతే దాచి పెడతా ఉన్నా గిన్నెలకి. ఖచ్చితంగా ఇదే తోముకోండి, ఉపయోగపడుతుంది. వీడియో తీయడానికి కారణం అయితే ఇదే. చూడండి ఫ్రెండ్స్, దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ వేరే ఏదైనా కానీ ఉండదుగా. ప్లాస్టిక్ చాలా మంచిది, మట్టిలో కూడా కలిసిపోతుంది ఫ్రెండ్స్. చెట్ల మొక్కలకు కూడా చాలా మంచిది. దీని పొడి చాలా యూజ్ అవుతుంది. దాచిపెట్టుకోండి, ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని. గిన్నెలకైనా మన బిందెలు తోముకునేటోళ్ళు అప్పట్లో, కంచు బిందెలు బాగుండేది. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడి తీసిన. మొత్తం ఎండిపోయింది కాయ. అది కొట్టి తీయాలంటే మరీ కష్టంగా ఉంది. నేనైతే ఇప్పుడు కొట్టుతా ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు కూడా వచ్చినాయి. నేనైతే తాగాలనుకున్నా. కొబ్బరికాయ చూడండి, మొత్తం ముదిరిపోయింది, మంచిగా అయింది. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. తీయగంటే తీయగా ఉన్నది. ఎందుకంటే పచ్చికాయలు అయితే తాగలేకపోతా ఉన్నాం. ఎండు కొబ్బరికాయలైనా కొట్టుకొని తాగుతూ ఉన్నాం ఫ్రెండ్స్. ఆ నీళ్ళు కొంచెం తాగి కొబ్బరి కుడక కొట్టుకొని బెల్లం వేసుకొని తింటా ఉన్నాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బెల్లం వేసుకొని తింటే, కుడక బెల్లం.